నీకెంత బలుపుంటే నువ్వు అలా మాట్లాడతావు? ఇంటికి అడుగుతున్న చెప్పు. నువ్వు ఇప్పుడు తెలంగాణ అమరవీరులకు ఏం చేసినావు? మళ్ళీ 10 ఏళ్ళు టీఆర్ఎస్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినావు? ఎన్నోసార్లు మనం కవిత గురించి మాట్లాడుకున్నాం. కవిత నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి జ్ఞానం అనేది ఏం లేదనుకుంటా. ఎందుకంటే ఎంతసేపు మా జనసేనాని, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కానీ నువ్వు రోజుకొకసారన్నా తలుచుకుంటే కానీ నీకు రోజు పొద్దు పొడుస్తలేనట్టుంది. ఎందుకంటే ఈరోజు నువ్వు ఉప్పలేదో మీటింగ్ పెట్టుకున్నావు, పోయినావు, ఓకే, అది ఓకే, నువ్వు ఏదో మాట్లాడుతున్నావు. మాట్లాడుతుంటే మధ్యన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు ఎందుకు మాట్లాడినావు? ఇడుపు కాగితం అంటే నీకు తెలియదు. అవును, కరెక్టే, నీకు తెలియదు. నీకు సారా స్కామ్లు అయితే తెలుస్తుంది, సారా రేట్లు అంటే తెలుస్తుంది. కానీ తెలంగాణలో ఇడుపు కాగితం అంటే ఏంటో నీకు తెలియదు. కానీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అడగమని చెప్తావా? నీకెంత బలుపుంటే నువ్వు అలా మాట్లాడతావు? ఎంతసేపు నువ్వు తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ఉద్యమకారులు అని ఎంతసేపు అదే చెప్తున్నావు కదా. నేను నిన్ను క్వశ్చన్ చేస్తున్నాను, ఒకటి సూటిగా అడుగుతున్నా చెప్పు. నువ్వు ఇప్పటివరకు తెలంగాణ అమరవీరులకు ఏం చేసినావు? నువ్వేం చేసినావు నాకు ఒకసారి మాకు కూడా సమాధానం చెప్పు. నువ్వు బతుకమ్మ అని పెట్టినావు, జాగృతి అని పెట్టినావు, ఇప్పుడు కొత్తగా వచ్చి టీఆర్ఎస్ పార్టీ పెట్టినావు. మళ్ళీ 10 ఏళ్ళు టీఆర్ఎస్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినావు? ఒకసారి నువ్వు ఆలోచించుకో, నీ మనస్సాక్షిని అడుగు ఒకసారి. వాళ్ళ కుటుంబాలకి రూపాయి అయినా సాయం చేసినావా? ఆదుకున్నావా ఒకసారైనా? వాళ్ళ ఆపదలు ఉంటే? ఇప్పుడు నీకు తెలంగాణ మీద కొత్తగా ప్రేమ పొంగిపోతూ పొర్లిపోతున్నట్టు నువ్వు మా తెలంగాణ బిడ్డలు, మా తెలంగాణ యాసని గౌరవించాలి అని నువ్వు కొత్తగా చెప్తున్నావా? నీకు ఇంకో విషయం చెప్పనా? తెలంగాణ ప్రజలు నీకెప్పుడో ఇడుపు కాగితం ఇచ్చిరు. నువ్వు ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ చేసినావో ఆ రోజే తెలంగాణ ప్రజలంతా నీకు ఇడుపు కాగితం ఇచ్చి. ఇది తెలుసుకో ఫస్ట్. నీకు ఎన్నోసార్లు చెప్పినాం. కవిత అని ఎందుకు చెప్తున్నానంటే నీ మీద ఇంతవరకు మాకు కొంచెం గౌరవం ఉండేది. కానీ ప్రతిసారి నువ్వు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అనేసి ఏదో ఒక సందర్భం, ఏదో ఒకటి అంటే నీకు రోజు మీటింగ్లో పోతే ఎప్పుడైనా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అనేది నీకు ఆ రోజు గడుస్తలేనట్టుంది. ఖబర్దార్ కవిత, నేను చెప్తున్నాను, ఇంకోసారి నువ్వు జాగ్రత్త. మాట్లాడేటప్పుడు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే ఈసారి మాత్రం మేము కూడా జనసేన తెలంగాణ బిడ్డలం. ఇక్కడ జనసేన తెలంగాణ అంటే ఎట్లుంటుందో నీకు చూపిస్తాం. జై జనసేన, జై తెలంగాణ, జై హింద్.